కోడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి మండలంలోని రామాలయం చౌరస్తాలో సీసీ రోడ్డు పరిశీలించారు. అలాగే మ్యాకాల రాజేష్ గారి గెస్ట్ హౌస్లో ఆర్బాల్ రాజ్ మరియు ఎన్ కిష్టప్పతో పాటు 30 మంది వరకు ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మద్దూర్ మండలంలోని వీరరం పెద్దతండాలోని బీటీ రోడ్డు ప్రారంభోత్సవం, గ్రామ పంచాయతీ భవన శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్నారు. మద్దూర్ మండల కేంద్రంలో వాటర్ ట్యాంక్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు స్కూల్ కాంపౌండ్ వాల్ని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సపాన్ చేరు తండా బీటీ రోడ్డు పనులకు పరిశీలించారు. ఇన్ని రోజులు మస్తు లేట్ లైన్ అయిపోతే నీళ్ళ ప్రాబ్లం అవుతుంది. ఈ అమర్గడకి నీళ్ళు లేక చాలా ఏళ్ళ కోడి సార్ యూసెఫ్లో ఉండండి. పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం, పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ.
సార్ చైర్మన్ సార్ కేసీఆర్ గారి నాయకత్వం. కొంచెం వెనక్కి రండి అందరూ, మనోళ్ళందరూ వెనక్కి అన్న ఎక్కడన్నా కొంచెం ఓకే. కొంచెం వెనక్కి రండి సార్ అందరూ. నరేందర్ రెడ్డి గారి నాయకత్వం. నరేందర్ రెడ్డి గారి నాయకత్వం. తెలంగాణ 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 కేసీఆర్. కొంచెం వెనక్కి జరగండి సార్ అందరూ, కొద్దిగా వెనక్కి జరగండి. సర్పంచ్ గారు కూడా చెప్తా ఉన్నారు, తప్పకుండా ఆర్డబ్ల్యూసీ గారు ఇప్పుడు మద్దూరుకు వస్తూ ఉన్నాడు. అతను ఇక్కడికి పంపించి ఆ లీకేజ్ కానీ ప్రతి కంప్లీట్గా నీళ్ళు వచ్చేటట్టు పక్క తుపాకీ తాండా కానీ మన తాండా కూడా నీళ్ళ సమస్య లేకుండా అధికారులు వచ్చి చెక్ చేస్తారు. ఎక్కడ సమస్య ఉన్నా ఎంబడే 2-3 రోజులలో చేపించి అందరూ కూడా నీళ్ళు వచ్చేటట్టు ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా నరేందర్ రెడ్డి గారి నాయకత్వం. నరేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేసీఆర్. నరేందర్ రెడ్డి గారు రాజు మహేష్ రవి ఆనంద్ మధు ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మీకు అందరూ తెలుసు. అందులో భాగంగానే తాండాలు కానీ ఈ ప్రత్యేక 500 జనాభా దాటిన తాండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారి ప్రకారంగా ఈ వీరాల పెద్ద తాండా కూడా ఒక గ్రామ పంచాయతీ చేసిన మీకు అందరూ తెలుసు. ఇక్కడ లలిత కూడా మీ తాండాకెళ్ళి సర్పంచ్ అయ్యింది, పక్క తుపాకీ తాండాకెళ్ళి ఉప సర్పంచ్ రవి కూడా అయ్యిండు. ఈ విధంగా మీ రాజ్యం మీకే కావాలి, తాండాలు మీరే పాలించాలని ముఖ్యమంత్రి ఆలోచించి 500 జనాభా దాటిన తాండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేసినాం. అందులో భాగంగా మన గ్రామ పంచాయతీ సపరేట్ అయింది. కొత్తగా 20 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకుంటున్నాం. సుమారు 1,20,30,00,000తో బీటీ రోడ్ కంప్లీట్ చేసినాం. ఇదే కాకుండా గతంలో చూస్తే తాండాలల్లో మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఉండకుండే, బావుల కాడికి బోర్ల కాడికి పోయి చాలా ఇబ్బంది పడేది. ప్రతి తాండా కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించి ప్రతి తాండాకు నీళ్ళ వాటర్ ఉచిత కరెంట్ 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు ఇచ్చినాం మొన్న గతంలో, ఇప్పుడు కూడా మళ్ళీ నవంబర్లో ఈ నెలాఖరికి స్టార్ట్ అవుతా ఉంది. రైతు బంధు కూడా రెండో విడత పంటకు కూడా ఎకరకు 5,000 చొప్పున గతంలో కూడా ఇచ్చినాం, ఇప్పుడు కూడా స్టార్ట్ అయితే అందరి అకౌంట్లో జమ అవుతుంది. రైతు బీమా కూడా ఎవరైనా ప్రమాదం వచ్చి చనిపోతే 5 లక్షల రూపాయల కుటుంబానికి వస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఆ బీమా కూడా ప్రభుత్వమే బీమా వర్తించి మీకు బీమా అందిస్తూ ఉన్నది. ఎవరు చనిపోయినా 5 లక్షల రూపాయల కుటుంబానికి వస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు పేదవారు తాండాలలో కానీ గ్రామాల్లో పెళ్లి చేసుకుంటే 1,116 రూపాయలు పెళ్లిళ్ళకి ఇస్తా ఉన్నాం. ఇదే కాకుండా కరోనా వచ్చినప్పుడు కూడా అందరిని ఆదుకోవాలి గ్రామాల్లో తాండాలలో అని చెప్పి ఉచితంగా 10 కిలోల బియ్యం ఇస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎవరు చేయలేదు, మీరు అందరూ కూడా ఆలోచించాలి. మళ్ళీ ఒకసారి తాండాకు వద్దాం, తొందరలోనే ఆ జీపీ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఈ 2 తాండాలకు ఒక రోడ్ అడిగినారు, తప్పకుండా ఇంతకుముందే ఇచ్చినట్టు ఈ చెత్తినాయక తాండా కానీ ఈ 2 నుండి పెద్ద తాండా వరకు, పర్రకుంట తాండా నుండి చెత్తినాయక తాండా వరకు ఈ బీటీ